గడిలో ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. తనకు గడి ఉందని రేవంత్ అంటున్నాడన్నారు. గడి ఉన్నది నిజమే అయితే దాన్ని రాసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు రఘునందన్ రావు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా తానే పెట్టుకుంటారని తెలిపారు. గతంలో కొడంగల్లో రేవంత్ ను ఓడిస్తే మల్కాజ్గిరికి వెళ్లింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే మీ పొరపాటే అవుతుందని హెచ్చరించారు. అంతేకాదు గుర్తుంచుకో ముందుంది మొసళ్ల పండగ అని హెచ్చరించారు. ఆయన కుడి ఎడమ పక్కన ఉన్న వారితోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎందుకు బీజేపీ కోటేయాలి 2024 అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి పాలన ఏ రకంగా ఉంది, 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ 1 యూపీఏ 2 నాయకత్వం వహించి నడిపించినటువంటి మన్మోహన్ సింగ్ గారి పాలన ఏ రకంగా ఉంది అనేది ప్రజలని బేరీజ్ వేసుకోమని మేము చాలా స్పష్టంగా ప్రజల ముందు మోడీ గారి పాలనని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. ఊరు భాషలో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల్లో చెప్పుకునేటువంటి భాషలో చెప్పాలంటే అమ్మ అన్నం వండిన తర్వాత బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. సో 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారి ప్రోగ్రెస్ కార్డు, 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత ఈ దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ సర్వే ఏజెన్సీ సర్వే చేసినా వస్తున్నటువంటి సింగిల్ ఆన్సర్, సింగిల్ సమాధానం, మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారనేది సర్వే సంస్థలు ఈ దేశంలో, ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఎందుకు మోడీ గారికి ఓటేయాలంటే ప్రోగ్రెస్ కార్డు చూడండి అని చెప్తా ఉన్నాం. 2014 నుంచి 2019 మధ్యలో 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి పనితీరును చూసిన తర్వాత మోడీ గారు మీకు 273 సీట్లు సరిపోతలేవు, మీరు ఇంకా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు ఇచ్చింది. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో వారు తీసుకున్నటువంటి మరికొన్ని నిర్ణయాలని ప్రజలు ఆమోదించి ఇంకా సంఘటితంగా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కొన్ని విషయాల్లో మిగిలిపోయింది. కాబట్టి వాటి కోసం ఈసారి 400 వరకు మాకు సీట్లు ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతాం.